మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మల్లేష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ బ్రదర్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. వేమారెడ్డి గారు ఈ మధ్య మెసేజ్ పెట్టడం లేదు. ఇక మంజునాథ్ గారు, ప్లీజ్ డోంట్ ప్లాంట్ సలార్ సీడ్స్, టమోటా ప్లాంట్స్ ఫ్రూట్ క్వాలిటీ అండ్ ఈల్డింగ్ ఈజ్ నాట్ గుడ్. సలార్ విత్తనాలు ఎవరు వేయకండి, ఈల్డింగ్ బాగా లేదు, క్వాలిటీ కూడా తక్కువగా ఉందని మంజునాథ్ గారు కామెంట్ పెట్టారు. నెక్స్ట్ మంత్ స్మాల్ బాక్స్ 1000 రూపీస్. రెయిన్ స్టార్ట్ ఫ్రమ్ 25th సెప్టెంబర్. సెప్టెంబర్ 29 వర్షాలు పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా వచ్చే నెల చిన్న బాక్స్ 1000 రూపాయలు అమ్ముతుందని యూజర్ గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే 650-700 రూపాయలు టచ్ అయిపోయింది. ఇక 300 మాత్రమే ఉంది 1000 రూపాయలకి. అది పెద్ద సుదూర తీరంలో లేదు. చూద్దాం. హెవీ ప్లాంటేషన్ అన్న పొగునూరు రేట్స్ కూడా చెప్పండి ప్లీజ్ బ్రో. నేను చేయాలని రోజు అనుకుంటున్నాను, కానీ చేయడం లేదన్నా. అన్ని బాగా టమాటాలు అప్డేట్ చేయాలని చెప్పి రేపటి నుంచి ప్రయత్నించి చూస్తాను. ఉచ్చవాడ్లపల్లి నుంచి సుదర్శన్ నాయుడు గారు తోటవిడి పెట్టారు. 10,000 మొలకలు 30 రోజులు. కొంతమంది డీటెయిల్స్ అడిగారు. డీటెయిల్స్ అంతేనా 30 రోజుల తోటది, 10,000 మొలకలు, సాహు విత్తనము. హాయ్ అన్న, బాగున్నావు అన్న. భాష అన్నని బాగున్నా. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఫార్మర్స్. కొత్తగూడ మొలకల చెరువు మరి గురగొండ ధరలు పెట్టాను. దానికి అన్న ఖచ్చితమైన మీకు ఉపయోగపడే సమాచారాన్ని ఇవ్వడమే నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. బట్ ప్లాంటేషన్ వివరాలు, భవిష్యత్ ధరలు మాత్రం కాదు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు, రైతే రాజు అని నిరూపిస్తున్న 2024 సంవత్సరం. మాకు టమోటాలు లేవు, కానీ రైతుల అప్పులు తీరిపోయి బాగుండాలి, అప్పుడే దేశం బాగుంటుంది. జై హింద్. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. గతంలో టమోటాలు పండించేవాళ్ళు, కానీ కేవలం కొద్దిమంది 20% మాత్రమే లాభపడేవారు, తత్తిమాలతో నష్టపోయేవారు. కానీ ఈ సంవత్సరం మాత్రం 100కి 90%, ఏదో 10% అటు ఇటుగా మినహాయిస్తే అందరికీ టమోటా పంట ఈసారి సురుల పంటేది. ఎవరికి నష్టం రాలేదు, అందరికీ బాగానే ఆదాయం వచ్చింది. టమోటాతో పాటు పూలు, కూరగాయలు కూడా మంచి ధరలు వెళ్ళాయి. ఈ సంవత్సరం ఏమైనా అన్నట్లు రైతే రాజు నిరూపిస్తున్న సంవత్సరం 2024. ఇప్పుడు ఇలాగే ఉండాలి. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతు దగ్గర డబ్బు ఉంటే దేశవ్యాప్తంగా డబ్బు ఉన్నట్టే. మొత్తం మీద రైతు బాగుండాలి. సార్ ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ నోస్ కన్నడ గారు, అయ్యా నేను ముందే చెప్పడం జరిగింది. నో ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ మై యూట్యూబ్ ఛానల్. యు ఆర్ సెండ్ యువర్ క్రాప్ వీడియోస్, ఐ విల్ అప్లోడ్ ఇన్ మై ఛానల్ అండ్ దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. నేనుగా ఇక్కడ సమాచారం సేకరించను. మీరు కామెంట్ రూపంలో తెలియజేసేది నేను మీకు ఇచ్చే సమాచారం. గుడ్ మార్నింగ్ బ్రదర్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మొత్తం మీద ఇవాళ వచ్చిన అన్ని కామెంట్లలో రైతే రాజు నిరూపిస్తుంది 2024 సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు. ఇది హైలైట్ కామెంట్ ఇది. రెండోది, ఇవాళ అనంతపురంలో వచ్చి నిన్న 80,000 క్రేట్లు వచ్చాయి. ఇవాళ 2 లక్షల పైచీలకు క్రేట్లు వచ్చినా కూడా ధర ఏమాత్రం తగ్గలేదు. నిన్నటితో పాటుగానే వెళ్ళింది, ధర ఏమాత్రం తగ్గలేదు. అన్ని లక్షల క్రేట్లు దిగుమతి ఒక్కసారిగా 3 రెట్లు క్రేట్లు వచ్చినా కూడా ప్రస్తుతం అయితే ఉత్తర భారతంలో టమోటా లేవు. ఇక్కడి నుంచి ఎగుమతులు పెడుతున్నాయి. తమిళనాడు కూడా అమ్మకాలు బాగానే ఉన్నాయి. దానివల్లే ధరలు వెడుతున్న స్థిరం కొనసాగుతుంది. నేను ఇందాక చెప్తున్నాను, ఈ నెల వరకు ధరలు డోకాలేదు. నెక్స్ట్ మంత్ ఈ నెల వరకు నెక్స్ట్ మంత్ వచ్చే నెల అంటారా చూడాలి. కొత్త వంటకాయలు ఆరంభం అవుతాయి. మరి ఉత్తర భారతం ఏమన్నా ఎగుమతులు పెరుగుతాయో తెలియదు. మొత్తం అన్నిటివి చూడాలి. ఏమైనా రానున్న రోజులు కూడా అంతా బాగుండాలని, అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని మళ్ళీ చెబుతున్నాను. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. మనది వ్యవసాయంపై ఆధారపడిన దేశం మంది. రైతు దగ్గర డబ్బు ఉంటే దేశవ్యాప్తంగా డబ్బు ఉన్నట్టే. డబ్బు అంటే ఇదే, పంటల ఆదాయం రావాలి.